ఎందుకని 'లోగన్ పాల్' 'రా' అండ్ 'స్మాక్‌డౌన్‌లో' ఫైట్ చేయడు. ఓన్లీ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనే ఫైట్ చేస్తాడు. అండ్ అది కూడా బిగ్గెస్ట్ మ్యాచెస్ ఇస్తది మన 'లోగన్ పాల్‌కి' డబ్ల్యూడబ్ల్యూఈ. జాన్ సీనాతోనే కావచ్చు, లేదంటే రోమన్ రెయిన్స్‌తోనే కావచ్చు, లేదంటే రాయల్ రంబల్‌లో ఎంట్రీ కావచ్చు. ఇటువంటి బిగ్గెస్ట్ మ్యాచెసే ఇస్తది. అండ్ 'రే మిస్టీరియో'తో ఫైట్ చేసినాడు. అప్పుడు కూడా యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం ఇచ్చినారు ఆ మ్యాచ్. సో, ఇలాంటి బిగ్గెస్ట్ మ్యాచ్‌నే ఇస్తది మన డబ్ల్యూడబ్ల్యూఈ 'లోగన్ పాల్‌కి'. అండ్ ఎందుకని 'రా'లో అండ్ 'స్మాక్‌డౌన్‌లో' ఫైట్ చేయడు 'లోగన్ పాల్'? సో, దీనికి రీజన్ ఏందంటే, మన 'లోగన్ పాల్‌ని' డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం వేరేలా చూస్తదనమాట. ఒక స్పెషల్ పర్సన్ లాగా చూస్తది. తనకంటూ ఒక మెయిన్ స్టోరీ లైన్స్ అనేవి ఎక్కువగా ఉండవు. అంటే ఒక పార్ట్ టైమర్ లాగానే చూపిస్తది. తను సైన్ చేసింది ఫుల్ టైమ్ బేసిస్ పైన అయినా సరే, తనని ఒక పార్ట్ టైమ్ సూపర్ స్టార్ లాగా చూపిస్తది. ఎందుకంటే, ఇప్పుడు తను ఊకూకే కనిపిస్తే ఏందంటే, తన అథ్లెటిజం గావచ్చు, తన ఇన్ రింగ్ యాక్షన్ గావచ్చు, మొత్తం బోరింగ్ అయిపోతదన్న ఉద్దేశంతో. సో, చూడండి ఇప్పుడు 'లోగన్ పాల్' ఎవరితో ఫైట్ చేసినా సరే, ఆ మ్యాచెస్ అన్నీ బెస్ట్ మ్యాచెస్ అన్నట్టుగా మనకనిపిస్తది. ఈవెన్ రీసెంట్‌గా 'జాన్ సీనాతో' ఫైట్ చేసిండు. ఆ మ్యాచ్ గూడా వేరే లెవెల్‌లో టెలికాస్ట్ అయిపోయిందనమాట. సో, ఆ టైప్‌లో ఫ్యాన్స్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతది మన 'లోగన్ పాల్' విషయంలో. తనకి అంటే ఔట్ సైడ్ వేరే పని ఉంటది. ఔట్ సైడ్ వేరే చాలా వర్క్ ఉంటదనమాట 'లోగన్ పాల్‌కి'. తను ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అండ్ ఇంపల్సివ్ పాడ్‌కాస్ట్‌ని నడిపిస్తాడు మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్‌తో. అండ్ వేరే ఇన్‌ఫ్లుయెన్సర్‌తో గూడా పాడ్‌కాస్ట్ అనేది నడిపిస్తాడు. సో, తను బిజీగా ఉంటాడు. అయినా సరే తను ఒక పార్ట్ టైమ్ సూపర్ స్టార్‌లా గాకుండా ఫుల్ టైమ్ సూపర్ స్టార్‌గానే డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ జేషిండు. మెయిన్‌గా ఏందంటే ఒక స్పెషల్ పర్సన్ లాగా చూపిస్తది. అవసరమైన మ్యాచెస్‌లోనే మన డబ్ల్యూడబ్ల్యూఈ చూపిస్తది. ఆ మ్యాచ్ ఫెయిల్ అవ్వద్దన్న విషయంతోనే. సో, మీరే గమనించండి మన 'లోగన్ పాల్' ప్రైమ్ బాటిల్ రింగ్ సైడ్ ఉంటది. అండ్ ఇంకా మన 'లోగన్ పాల్' వేరే కంపెనీతో గూడా టై అప్ ఉన్నాడన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈతో గూడా టై అప్ అయి ఉన్నాడు. అందుకని మన డబ్ల్యూడబ్ల్యూఈ 'లోగన్ పాల్‌ని' స్పెషల్ పర్సన్‌లా చూస్తది. అవసరమైనప్పుడే తీసుకొస్తది. అండ్ లెస్ స్టోరీ లైన్ ఉంటది. అండ్ కొంచెం తక్కువ స్టోరీ లైన్ ఉంటది. ఆ తక్కువ స్టోరీ లైన్ గూడా చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తది. అండ్ మీరనొచ్చు 'లోగన్ పాల్‌కి అంతగా రెజ్లింగ్ రాదు' అని. సో, చూడండి 'లోగన్ పాల్' మ్యాచెస్ చూసి మీరనండి. ఈ కామెంట్ చేయండి. 'లోగన్ పాల్' రెజ్లింగ్ రాదని గాదు. 'లోగన్ పాల్' బెస్ట్ రెజ్లింగ్ జేస్తాడు దాదాపుగా. అంటే అథ్లెటిజం వేరే లెవెల్‌లో ఉంటది 'లోగన్ పాల్‌ది'. అది చూసినప్పుడు వీడు పార్ట్ టైమర్‌లా గాకుండా ఫుల్ టైమర్‌గా ఉంటే బాగుంటదని చాలామందికి అనిపించింది. ఒకవేళ మ్యాచెస్ అయితే చూసిన వాళ్ళకైతే క్లియర్‌గా తెలుస్తది. వేరే లెవెల్‌లో ఉంటది. ఏందంటే పెద్దగా స్టోరీ లైన్స్ అనేవి ఎక్కువగా ఉండవు 'లోగన్ పాల్‌కి'. అందుకనే 'రా' అండ్ 'స్మాక్‌డౌన్‌లో' ఫైట్ జేయడు. అండ్ తనకి బిజీ స్కెడ్యూల్ ఉంటది కాబట్టి 'లోగన్ పాల్' ఎక్కువగా కనిపించడు. అండ్ నెక్స్ట్ ఇయర్ నుండి మేబీ మన 'లోగన్ పాల్' 'రా' అండ్ 'స్మాక్‌డౌన్‌లో' గూడా ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే ఫుల్ టైమర్‌గా మారిపోతాడు కాబట్టి. తను ఫుల్ టైమరే. కాకపోతే ఏందంటే పార్ట్ టైమర్‌లా చూపిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఏ సూపర్ స్టార్ అయినా అంతే. ఇప్పుడు కంటిన్యూగా కనిపించాలంటే చాలా కష్టం. సో, అదే ఇప్పుడు 'లోగన్ పాల్' విషయంలో జరుగుతుంది. అండ్ 'లోగన్ పాల్' అయితే మరీ ఎక్కువగా టైం తీసుకుంటాడు, బ్రేక్ తీసుకుంటాడు. సో, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. తనకు వేరే పర్సనల్ బిజీ వర్క్ ఉంటదనమాట.